ఎలక్షన్ ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ 15,000 అని చెప్పి ఇప్పుడు ఆ యొక్క హామీలు ఏమైనా నెరవేరుస్తున్నారా? ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే కూటమి ప్రభుత్వం ఒకదాని మీద దృష్టి పెట్టింది. ఎక్కడైతే జీవీఎంసీ గత గత స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఈ యొక్క జడ్పీటీసీలు కైవసం చేసుకుందో వాటిని వాళ్ళు కైవసం చేసుకుందో ఉద్దేశంతో ఉన్నారు. కానీ పాలన మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారు. వాళ్ళు చూస్తే ఇచ్చిన హామీలు సూపర్ 6 అన్నారు. అవి ఏవి కూడా అమలు చేయకుండా ఈరోజు అమ్మఒడి అన్ని వాయిదాలు వేసుకుంటూ సంవత్సరం గడిచిపోయింది. జనవరి అన్నారు, మే అన్నారు, ఇప్పుడు జూన్కి తోస్తారు. వాళ్ళు చూస్తుంటే అన్ని ప్రజలు ఎలా మోసపోయారు అన్నది చూస్తున్నాం. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, 3 అన్నారు. ఇచ్చిన ఒక గ్యాస్ సిలిండర్ కూడా చాలామంది ప్రజలకు ఇప్పటికి కూడా అందలేదు. అందరూ చూస్తున్నారు. అందరూ కూడా వాళ్ళు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కంప్లీట్గా వాళ్ళైతే సంక్షేమ విషయంలో అయితే కంప్లీట్గా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళని కేవలం వాళ్ళు భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ అధికారం ఉంది కదా, వాళ్ళ అధికారులందరూ వారి పక్కన ఉన్నారు. పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళందరినీ కూడా భయపెట్టి వాళ్ళని అన్ని విధాలుగా నానా విధాలుగా వాళ్ళని చిత్రవద చేసి వాళ్ళ లాక్కుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా సమంజసం కాదు. ప్రజలు ఇచ్చే తీర్పును ఎప్పుడు గౌరవించాలి. అంతేగాని ఇటువంటి చర్యలు మాత్రం ఎప్పుడు కూడా సమంజసం కాదు. గతంలో మీరు మీరు చూశారుగా, మీరు ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున ఎక్కడైనా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఏంటి ఆపడానికి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాతో కానీ మోడీతో కానీ మాట్లాడారని చెప్పి కొన్ని వార్తలు రావడం జరిగింది. అవి కూడా ప్రస్తావన కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కానీ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయం పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నా సరే గతంలో మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపించారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం జీఎంసీలో కూడా మీ అందరు కార్పొరేట్లు అందరూ కూడా తీర్మానం చేసి దాన్ని వ్యతిరేకంగా పంపించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చిన సభలో కూడా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కూడా ప్రత్యేకంగా అది మాట్లాడడం జరిగింది. అదే మొన్న మరి అమరావతి కోసం నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కానీ అదే వైజాగ్ సభకు వచ్చినప్పుడు కానీ కనీసం ఆ యొక్క ప్రస్తావన కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు కానీ కనీసం వాళ్ళ ప్రస్తావన అక్కడ తీసుకెళ్ళి దీన్ని బట్టి ప్రజలకి పూర్తిగా అర్థమైంది ఎవరు నిజాయితీగల మనుషులు ఎవరు కాదు అన్నది కరెక్ట్గా అర్థమైంది. ఖచ్చితంగా ప్రజలు మాత్రం దీనికి త్వరను బుద్ధి చెప్తారు. సార్, ఇప్పుడు చూస్తున్నారు వైజాగ్ ఇప్పుడు ఏదైతే ఉంది విశాఖపట్నంలో మేయర్ పదవి కోసం పోటాపోటీ పడి టీడీపీ జనసేనకి మధ్యన పడడం జరిగింది. ఈరోజు చూస్తే వాళ్ళ మధ్య వాళ్ళకి ఏ విధంగా పొంతలు ఉందో అర్థమవుతుంది. అదే కుక్కలు చంపిన విస్తరలాగా పదవుల కోసం వాళ్ళు డిప్యూటీ మేయర్ పదవి కోసం వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది. అదేదో పవన్ కళ్యాణ్ గారు సామెత ఉంది, అంత అన్నాడు పవన్ గారు పాట అంత అన్నాడు ఎంత అన్నాడు అని చెప్పని, అలాగే చంద్రబాబు అంత అన్నాడు ఎంత అన్నాడు. ఇక్కడికి వచ్చి డిప్యూటీ మేయర్ పోస్ట్ కూడా జనసేన ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాళ్ళు టీడీపీ నాయకులు కార్పొరేట్లు అందరూ కొట్టుకోవడం. నిన్న జనసేన అభ్యర్థికి ఒక కార్పొరేట్కి డిప్యూటీ మేయర్ ఇస్తే టీడీపీ వాళ్ళందరూ కూడా బాయ్కట్ చేసి ఇవాళ కౌన్సిల్కి రాలేని పరిస్థితి. దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే వాళ్ళకి కేవలం ఈ యొక్క పదవులు వాటి మీదే కాన్సన్ట్రేషన్ తప్ప జీఎంసీకి ఈరోజు కూడా రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కమిషనర్ 3 నెలలు బట్టి లేరు. అక్కడ గతంలో క్లాప్ వెహికల్స్ ద్వారా చెత్త తరలింపు విషయాలు కానీ కూడా చక్కగా చేసిన స్వచ్ఛ భారత్ అన్నీ కూడా విశాఖ స్వచ్ఛందంగా తీర్చిదిద్దాం. ఈరోజు చూస్తే ఎక్కడ చెత్త అక్కడే ఉంది. మా విశాఖపట్నం అంతా కూడా వాళ్ళు కంప్లీట్గా పాలన విషయంలో కూడా కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నారు.